హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి కేవలం సిట్టింగ్ మాత్రమే కలిగి ఉన్నాయి. సిట్టింగ్ మాత్రమే కలిగి ఉండడంతో ఈ రైలుని రాత్రిపూట నడపడానికి వీలుగా ఉండకపోవడంతో ఈ రైళ్ళని తక్కువ డిస్టెన్స్ లో అంటే 500-600 మధ్యలోనే ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయడం, ఉదయం ఏ రైల్వే స్టేషన్ లో అయితే స్టార్ట్ అవుతుందో రాత్రి వరకు తిరిగి అదే రైల్వే స్టేషన్ కి చేరుకునే విధంగా ఈ రైలు యొక్క టైం టేబుల్ ని రైల్వే శాఖ ఫాలో అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం దేశంలో వందే భారత్ మెట్రో, వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టగా, ఇప్పుడు వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నాయి. జూలై చివరి వరకు వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని భారతీయ పట్టాల మీద ట్రయల్ రన్ అనేది నిర్వహించడానికి రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. ఒకసారి ఈ ట్రయల్ రన్ అనేది కంప్లీట్ అయితే దేశంలో ముఖ్యమైన ప్రాంతాలకి మొదటి విడతలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లని భారతదేశంలో ముఖ్యమైన ప్రాంతాలకి అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ కి స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ పూణే మధ్యలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఎప్పటి నుండో ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్స్ అనేవి వస్తున్నాయి. సికింద్రాబాద్ పూణే మధ్యలో మనకి రైళ్లు అనేవి చాలా వరకు అందుబాటులోనే ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి పూణేకి అతి తక్కువ సమయం తీసుకునే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఈ ట్రైను 8:30 గంటల్లోనే సికింద్రాబాద్ పూణే మధ్యలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. 600 కిలోమీటర్లని సికింద్రాబాద్ పూణే, పూణే సికింద్రాబాద్ మధ్యలో 8:30 గంటల్లో ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకువస్తే ఈ ప్రయాణం అనేది 7 గంటల వరకు ఉండవచ్చని రైల్వే శాఖ అంచనా వేస్తుంది. సికింద్రాబాద్ నుంచి రాత్రి సమయంలో ఈ పూణేకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని నడిపితే హైదరాబాద్ అలాగే పూణే మధ్యలో తిరిగే ఐటీ ఉద్యోగులు అలాగే వివిధ రకాల వ్యాపారులు ప్రయాణికులకి చాలా వరకు ఈజీగా ఉంటుందని ఇక్కడ సికింద్రాబాద్ అలాగే పూణే మధ్యలో స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది తీసుకుని రావడానికి రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. ఈ స్లీపర్ రైలు అనేవి అందుబాటులోకి వస్తే స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి ట్రయల్ రన్ అనేది కంప్లీట్ చేసుకుంటే తొందరలోనే వివిధ రూట్లలో అందుబాటులోకి వచ్చి ప్రయాణికులకి ఈ రైలు అనేవి అందుబాటులో ఉంటాయి. వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేవి భారతదేశంలో అత్యాధునిక టెక్నాలజీ తోటి తయారు చేస్తున్నారు. ఈ రైళ్లు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు. అలాగే ట్రాక్ పరిమితిని బట్టి 180 వరకు మినిమం స్పీడ్ ని మెయింటైన్ చేసుకుంటూ ఈ రైలు ప్రయాణాలని కొనసాగించవచ్చు. ఈ ట్రైన్ యొక్క బాడీ మొత్తం స్టీల్ తోటి తయారు చేస్తున్నారు. అలాగే ఈ రైళ్లలో ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఎక్కువగా ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు. ఈ రైలుకి మొత్తం 16 కోచెస్ వరకు ఉండవచ్చు. అందులో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచెస్ అనేవి ఉంటాయి. చూద్దాం, సికింద్రాబాద్ పూణే మధ్యలో వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలు అనేది అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ పూణే మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకి ఈ రైలు అనేవి చాలా వరకు కన్వెంట్ గా ఉంటాయి. సికింద్రాబాద్ పూణే మధ్యలో స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? మరి ఏదైనా రూట్ లో స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ రూట్ పేరుని, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.